ఎమ్మెల్యేపై దురుసు ప్రవర్తన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లోని జడ్జి ఇంట్లో ప్రవేశపెట్టారు. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కరీంనగర్లోని రెండవ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. గత రాత్రి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ రాత్రంతా ఉంచి ఉదయమే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కూడా నేరుగా ఇక్కడికి కొద్దిసేపటి క్రితం రెండవ అదనపు మేజిస్ట్రేట్ ప్రేమలత నివాసం దగ్గరికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన బెయిల్పై మీద వాదనలు జరుగుతున్నాయి. మరి ఇక్కడి నుంచి కూడా ఆయనకి జైలుకు తరలిస్తారా లేదా బెయిల్ దొరుకుతుందా ఆయనకి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి వింటున్నారు. ఈ కౌశిక్ రెడ్డి అరెస్టు పూర్తి హైదరాబాద్ చోటు చేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 30 మంది పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఓ ఛానల్ డిబేట్లో పాల్గొన్నటువంటి కౌశిక్ రెడ్డిని రాత్రి సమయంలో 7:30 ఆ సమయంలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా నేరుగా కరీంనగర్ తీసుకొచ్చారు. 10 గంటలకి 10:30 సమయంలో ఇక్కడికి తీసుకొచ్చారు. ముందుగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కూడా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రి దాకా కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఉదయం వైద్య పరీక్షలు అన్ని పూర్తయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చారు. వెళ్లే ముందు కూడా 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అయితే వాదనలు ఈ రెండు వైపులా కూడా వాదనలు జరుగుతున్నాయి. ఇక ఎక్కడ చూసినా కూడా కరీంనగర్లో ముందస్తుగా గత రాత్రి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇవాళ న్యాయమూర్తి ఇంటి ముందు అలాగే జైలు వద్ద కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారాస నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కూడా గృహ నిర్బంధం చేశారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి న్యాయమూర్తి నివాసంలో ఉన్నారు. ఇరు పక్షాల వైపు అంటే వాదనలు జరుగుతున్నాయి. కాసేపట్లో తీర్పు వెలువరింది. పోలీసులు మాత్రం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓవర్ టు స్టూడియో.